ఈరోజు నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో ప్రముఖ దళిత నాయకులు సోమశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. మరియు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు ఆయన చేసిన మంచి సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు. కాన్వెంట్ చదివించారు. ఈరోజు కాన్వెంట్ చదివించి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. దీనికి కారణం ప్రధానమైనది మన బాబాసాహెబ్ అంబేద్కర్ని మర్చిపోకూడదు. ఎక్కడైతే మనం వచ్చామో మన మూలాలను గుర్తుంచుకోవాలి. పే బ్యాక్ టు సొసైటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడ మన సొసైటీ కొంత మనం న్యాయం చేయాలి. అది నూరు శక్తులకి రాదు. కాబట్టి సరే ఏదైనా సోమశేఖర్ అన్న వాళ్ళతో మాట్లాడి ఒక కంప్లైంట్ తయారు చేసి అక్కడ పెట్టిన తర్వాత ఆ కాపీని మళ్ళీ హోమ్ మినిస్టర్ పెట్టి కాపీ అని చెప్పి మనం పంపించుకుంటే దాన్ని సభా వేదిక మీద ఉన్నటువంటి సుబ్బారామరెడ్డి రవీంద్రకి సోదరులందరికీ మరియు సభా నిర్వహించిన అందరూ కూడా నివేదిక చేస్తున్నాను. ఈరోజు మన సుబ్రహ్మణ్యం గారి సంస్కరణ సభ జరుపుకోవడం జరుపుకోవడం గొప్పైన విషయం. నిజంగా సోమశేఖర్ ప్రసాద్ గారు ఆయన జ్ఞాపకాలను కూడా మనందరూ పంచడం అనేది గొప్పైన విషయం. అయితే సుబ్రహ్మణ్యం గారు ఆయన సోమశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా నేను రిహార్సల్ చేశాను. మరి ఆట తప్ప మరి వాళ్ళ చెల్లెలు కానీ ఇక్కడ నెల్లూరు అందరితో కూడా నేను మరి నాటకాలు ఆడడం జరిగింది. అయితే ఆమె జరిగినటువంటి ఈ అన్యాయాన్ని మనందరం కూడా ఖండించాలి, ఆమె న్యాయం చేయాలి. అయితే ఆమె కోరేది ఒకటే, అమ్మా అతనికి ఫోన్ చేసినప్పటి మన వాళ్ళ ముందు మాట్లాడమంటావా? వాడు లైన్లోకి వస్తాడు, మరి నీకేం జరిగింది ఇప్పుడు మాట్లాడావు? ఇక్కడే మన లాయర్స్ ఉన్నారు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి మన లైన్లో తీసుకొచ్చి సరే మద్దతు తీసుకొని గ్రామాలు చేయమని చెప్పారు. ఆలోచన ఏంటంటే అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో చాలా వరకు ఒక గ్రామాల్లో కనీసం ఒక 4 గ్రామాలు కానీ 5 గ్రామాల్లో కానీ ఎస్సీ ఎస్టీలకి నైపుబడి ఒక కొంత చదువు వచ్చే విధంగా వాళ్ళు రాసే విధంగా కొంత అవగాహన తీసుకొచ్చి అక్కడ ఉండే ఒక స్థానిక ఆ టీచర్లో ఎవరో కొన్ని ప్రస్తుతానికి అక్కడ ఏర్పాటు చేసి కొద్దిగా చదువుకోవడమైనా సరే చెప్పని విధంగా కొద్దిగా చేయాలని చెప్పేసి దేశీ తరఫున నేను అమ్మకు వినియోగించుకుంటున్నాను. ఆ విషయం ఒకే మటన టీవీ స్కోర్ వాళ్ళ తాతలాగా పాడకపోతే కళాకారుడు తల్లిని అవమానించండి అన్నాడు. తాత వాడిలాగా పాడకపోతే కన్న తల్లిని అవమానించండి. జాతీయ జెండా తప్పించాడు తాత వాడిని. అది ఎంత తప్పు మన మీకు కూడా చెప్తున్నాను అధ్యక్షుడు గారు. ఈయన ఒక ఆయన దళిత బాబు అధ్యక్షుడు. పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు మా చిన్నాన్నగారు డాక్టర్ కొంతగుంట సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ 16వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసిన సుబ్రహ్మణ్యం గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 1983వ సంవత్సరంలో సివిల్ సర్వీస్ అధికారిగా సెలెక్ట్ అయి వివిధ హోదాల్లో పనిచేసి ఐక్యరాజ్య సమితిలో కూడా అధికారిగా గుర్తింపు తెచ్చుకొని పావర్టీ అలివియేషన్ ప్రోగ్రాం పేదరిక నిర్మూలన మీద 193 దేశాలకు డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి దళితుల ముద్దుబిడ్డ కీర్తిశేషులు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్. వారు పెట్టినటువంటి పథకాలు 2 సార్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాయి. తదనంతరం రాజశేఖర రెడ్డి గారి తనయుడిని కూడా అధికారంలోకి తీసుకొచ్చాయి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంఏ పూర్తయి ఎంఫిల్ జాయిన్ అయినప్పుడు వారికి సుబ్రహ్మణ్యం గారు ప్రొఫెసర్గా వ్యవహరించారనే విషయం మీలో చాలా మందికి తెలియదు. సుబ్రహ్మణ్యం గారు చంద్రబాబు నాయుడు గారి పేషీలోకి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా పిలిచినప్పుడు గురువర్యుల దగ్గరికి ఫైల్ తీసుకెళ్లడం ఇష్టం లేక సతీష్ చంద్ర గారిని ప్రపోజ్ చేసి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పంపినటువంటి వదాన్యుడు. వచ్చిన అవకాశాన్ని కూడా, అంటే విలువలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సుబ్రహ్మణ్యం గారికి ఇద్దరు పిల్లలు, ఇద్దరు బిడ్డలు. ఒక బిడ్డ డిప్యూటీ కలెక్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోస్టులో ప్రస్తుతం రామచంద్రాపురం ఆర్డీఓ నుండి ట్రాన్స్ఫర్ అయి ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అల్లుడు శ్రీ జగన్నాటి మస్తానయ్య గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ శ్రీ మిరియాల వెంకటరమణయ్య గారు అల్లుడు. ఎంతో శ్రమకోర్చి ఆరోగ్యం బాగలేకపోయినా ఇక్కడికి విచ్చేసిన నా కుమారుడు వెంకటదుర్గా ప్రసాద్కి ఆశీస్సులు అందిస్తూ వారి తాత మాదిరిగా పట్టుదలగా ఐఏఎస్ సాధించాలని, దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని దుర్గాకి గైడ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జోహార్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం గారు.